హాయ్ అందరికీ నమస్తే. ఒక పంట పండించడానికి మనము ఎన్ని నెలలు కష్టపడాల్సి వస్తుంది, చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనే మాట నిజమే. కానీ దాని వెనుక కూడా ఎంతో కష్టం ఉంటుంది. కొన్ని రోజుల గిట్ట మనము పట్టించుకోకపోతే అందులో పిచ్చిగడ్డి పెరిగి ఎంత ఇబ్బంది పెడితే మనకు ఎంత పని ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడండి. నేను శోభా కొత్తపల్లి, వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభా. పసుపు అప్డేట్స్తో పాటు వీడియో లాస్ట్లో చిప్తల పండ్లు రావడము స్టార్ట్ అయినాయి, ఎన్ని పండ్లు వచ్చాయి ఏంటి అది కూడా చూపిస్తాను. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో కంటెంట్ నచ్చితే నా పాత వీడియోలు కూడా చూడండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. పసుపు ఇంకా ఎలా పండించుకోవాలి అవి డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. పసుపు దుంపలు నాటి నెల రోజులు అవుతుంది. పెట్టింది పసుపు దుంపలు పసుపు చెట్ల కోసం, కానీ చూడండి పెరిగింది మాత్రం పసుపు కంటే ఎక్కువ పిచ్చి గడ్డి అండ్ తోటకూర. ఈ తోటకూరను మేము వండుకుంటాం కూడా, మేము ఊరు తోటకూర అంటారు దీన్ని. మొత్తం ఒక 4-5 సరిపోయేంత తోటకూర, మళ్ళీ పిచ్చి గడ్డి. అసలు ఇలా ఒక 4 పసుపు చెట్లు ఉన్నాయి, మొత్తం గడ్డే. చూడండి ఇది పసుపు చెట్లు పెడితే పిచ్చి గడ్డి ఇంత వచ్చింది. ఇది చూడండి అసలు ఎంత, దీని పైకి వచ్చి చూస్తే షాక్ అయిపోయినా. ఇప్పుడు ఇదంతా ఎంత క్లీన్ చేయాలంటే ఇప్పుడు పడ్డ వర్షాలకి మంచిగా వర్షం పడినాయి బాగా, వారం 10 రోజులు మొత్తము గడ్డి మొలిచింది. నా పసుపు చెట్లు ఎక్కడున్నాయా అని నేనే వెతుక్కోవాల్సి వచ్చింది, కనబడతలేవు ఇందులో నుంచి పసుపు చెట్లు. ఇదిగో మంచిగా వచ్చినాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి. 1 మంత్కి ఇంత హైట్ అయినాయి, ఒక అరచేతి మందం మోచేతి మందం హైట్ అయినాయి అన్నీ. నేను చూసి అయ్యో పసుపు చెట్లు ఏవి ఇంత పిచ్చి గడ్డి వచ్చేసింది, మొత్తం పిచ్చి గడ్డి. అయితే ఎందుకు ఇంత మంచిగా ఈ గడ్డి కూడా ఇంత మంచిగా వచ్చింది అంటే, నేను ఇందులో కలిపిన ఎరువు, వర్మి కంపోస్టు, కౌ మెన్యూరు ఇవన్నీ వల్ల ఆ బలమంతా ఈ చెట్లు తీసుకొని ఇవి పెరిగినాయి. చూడండి ఈ లెక్కన చూస్తే మొత్తం మనకు 6 నెలలు ఇది పసుపు పంట పండే వరకు ఎన్నిసార్లు మనం ఇది క్లీన్ చేయాల్సి వస్తుందో ఆలోచించండి. ఇంత కష్టం ఉంటుంది మనం ఒక పంట పెంచాలంటే, పండించాలంటే ఒట్టి పని కాదు. చాలాసార్లు ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్తాం, కానీ ఇక చూడండి పాపం మా మనీ నాకు హెల్ప్ చేస్తుంది. మనీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వు మట్టి అంతా అట్లా చూడు, మనీ చూడు మట్టి ఎంత కింద పడుతుంది చూడు. అబ్బాయి ఎత్తుడు కాదు, అది అంతా పైసా పెట్టి కొన్న మనీ, మట్టి విలువ తెలియదు నీకు. నువ్వు అట్లా పడేయకు, మెల్లగా దింపు జరా ప్లీజ్. మట్టి అంటే బంగారం లాగా ఉంది ఇప్పుడు మాకు. ఇదండి జస్ట్ మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను. పెట్టింది పసుపు దుంపలు అయితే వచ్చింది దానికంటే ఎక్కువ పిచ్చి మొక్కలు. ఇది పసుపు అప్డేట్. ఆల్మోస్ట్ అన్నీ చాలా మంచిగా గ్రోత్ వచ్చినాయి. ఇది ఒక చెట్టు మోచేతి మందం వరకు బాగానే వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఎంత వచ్చినాయో చెప్తాను. ఈ లోపల మళ్ళీ నా గార్డెన్లో సీతాఫల్ స్టార్ట్ అయ్యాయి చూడండి. ఒక్కసారి చూస్తే ఇదిగోండి చిన్న పిందెలు స్టార్ట్ అయినాయి సీతాఫల్. ఇదో ఇక్కడ చిన్న సీతాఫల్ ఏడుందబ్బా నాకే కనిపిస్తలేదు. ఇదిగోండి చిన్న సీతాఫల్ 1, 2 ఇదండి, ఇక్కడ 1, 3, ఇక్కడ 1, 4, ఇంకా అటు ఒక 2, 3 ఉన్నాయి. మొత్తం ఇంత చిన్న చెట్టుకి, చిన్న చెట్టు ఒక 5-6 సీతాఫల్ వచ్చేసినాయి. చిప్తల పండ్లు, సీతాఫల్ కాదు చిప్తల పండ్లు. ఇప్పుడు మనీ నేను కలిసి ఈ మొత్తము ఈ పిచ్చి గడ్డి మొత్తము పీకేస్తున్నాము. ఓకే అండి, ఈరోజుకి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు ఉంటానండి. బాయ్.